ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాజ్ అనే నిజాయితీగల వ్యాపారిని నివసించేవాడు. అతను అందమైన బట్టలను విక్రయిమ్మాడు మరియు అతని స్టోర్ ఎల్లప్పుడూ కస్టమర్లతో నిండి ఉంటుంది. రాజ్ న్యాయంగా ఉన్నందుకు ఖ్యాతిని కలిగి ఉన్నాడు మరియు ప్రతి ఒక్కరూ అతన్ని విశ్వసిస్తారు. ఒక సాయంత్రం రాజ్ తన దుకాణాన్ని మూసివేస్తున్నప్పుడు ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. నిరాశగా ఉన్నాడు. అతను ఒక దొంగ, కాని అతను కష్ట సమయాల్లో పడిపోయారని, తాను మనుగడ కోసం దొంగిలిస్తానని రాజ్ దగ్గర నిజం ఒప్పుకున్నాడు మరియు కొంత ఆహారాన్ని కోరాడు. రాజ్ ఆ మనిషి పరిస్థితిని చూసి అతనికి రొట్టె మరియు కొన్ని నాణేలు ఇచ్చాడు. నీవు ఇప్పటికైనా మారడానికి అర్హుడవని నేను నమ్ముతున్నాను అని అన్నాడు. దొంగ రాజ్ చూపించిన దయతో చలించిపోతాడు మరియు మరలా దొంగిలించనని వాగ్దానం చేశాడు. సంవత్సరాలు గడిచిపోయాయి మరియు దొంగ తన జీవితాన్ని మలుపు తిప్పాడు. తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించి నిజాయితీగా జీవించాడు. అతను తరచూ రాజ్ మరియు అతని దయ గురించి ఆలోచించేవాడు, కాని అతనికి కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఎప్పుడూ లేదు. ఒకరోజు దొంగ రాజ్ వ్యాపారం విఫలమైందని, అతను కష్టపడుతున్నాడని తెలుసుకున్నాడు. రెండవ ఆలోచన లేకుండా దొంగ రాజ్ దుకాణానికి వెళ్లి అతనికి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చాడు. ఇది నేను నా కష్టంలో ఉన్నప్పుడు మీరు నాకు చూపించిన దయ కోసం. రాజ్ ఆ దొంగ సహాయం చూసి ఎంతగానో సంతోషిస్తాడు. మీరు మీ నిజాయితీ మరియు దయతో నాకు చాలాసార్లు తిరిగి సహాయం చేశారు. ఇది ఎప్పుడూ డబ్బు గురించి కాదు, మీ నిజాయితీ గురించి అని అంటాడు దొంగ. దయ యొక్క నిజమైన బహుమతి కష్టంలో ఉన్న మనిషికి సహాయం చేస్తే మనం కష్టంలో ఉన్నప్పుడు తిరిగి సహాయపడుతుంది. నైతికత. మీరు కనీసం ఆశించినప్పుడు దయ మీ వద్దకు తిరిగి వచ్చే మార్గం ఇది.